ప్రక్రియపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహాత్మా లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు మహాత్మా. థ్యాంక్ యూ పూర్ణిమ. బాబా సమాధి ప్రక్రియ రేపు ఉదయం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. వేద మంత్రోచ్చరణ మధ్య ఈ సమాధి చేసే కార్యక్రమం మొదలవుతుంది. ఈ సమాధి కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న పుణ్య నది, పవిత్ర నదీ జలాలను ఉపయోగిస్తారు. దాంతో పాటుగా నవరత్నాలను, నవధాన్యాలను కూడా ఈ సమాధి కార్యక్రమంలో ఉపయోగిస్తారు. బాబాను సమాధి చేసే ప్రదేశం కూడా కుల్వంత్ హాల్లోనే ఉంది. ఆ సమాధి చేసే ప్రదేశాన్ని ఎక్స్క్లూజివ్ విజువల్స్ ని మనం సేకరించి టెలికాస్ట్ చేయడం కూడా జరిగింది. సుమారు 6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, 5 అడుగుల లోతుతోటి ఈ సమాధిని నిర్మించారు. దీనికి చుట్టూ సమాధికి నలువైపులా కూడా పాలరాతితోటి ఒక గోడని నిర్మించారు. రేపు ఉదయం 7:30 గంటలకు ఈ సమాధి చేసే అంటే పూజాది కార్యక్రమాలు ముందు మొదలవుతాయి. తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చిన వేద పండితులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పూర్తి స్థాయిలో అంటే గతంలో పీఠాధిపతులు పరమపదించినప్పుడు వారికి ఎటువంటి రిచువల్స్ నైతే ఎటువంటి పూజాది కార్యక్రమాలను ఉపయోగించారో అదే రీతిలో ఇక్కడ కూడా జరుగుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ సమాధి నిర్మించింది ఉత్తర దక్షిణ దిశలలో ఉంది. ఆ దక్షిణ దిక్కున తల ఉంచేలాగా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరొక వాదన కూడా వినిపిస్తుంది. ఏంటంటే కూర్చోపెట్టే సమాధి చేసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. అయితే దీని మీద ఇంకా ఎటువంటి క్లారిటీ మాత్రం రాలేదు. వేద పండితులు మనకు చెబుతున్న ప్రకారం అయితే పీఠాధిపతులకు జరిపిన విధంగానే జరుపుతాము. ఒకవేళ ట్రస్ట్ సభ్యులతోటి కూడా సంప్రదింపులు జరిపి వాళ్ళు ఎలా చెప్తే ఫైనల్ గా అలా చేస్తామంటున్నారు. పీఠాధిపతుల విషయంలో చూసుకుంటే గనక పూర్తిగా పడుకోబెట్టే సమాధి చేయడం జరుగుతుంది. దాదాపుగా ఇక్కడ కూడా అలాగే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ట్రస్ట్ సభ్యుల నుంచి చివరిగా సమాచారం తీసుకోవాల్సి ఉన్నది. ఇది సమాధికి చేసే కార్యక్రమానికి సంబంధించి ట్రస్ట్ సభ్యులు కూడా ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. కాకపోతే సమాధి చేస్తున్నంతసేపు భక్తుల సందర్శన మాత్రం పూర్తిగా నిలిపివేస్తున్నారు. ఈ భక్తుల సందర్శన ఈ అర్ధరాత్రి వరకే ఉంటుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళు బాబాని దర్శించుకోవచ్చు. అయితే సమాధి చేయడం పూర్తయిపోయిన తర్వాత రేపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత సమాధిని దర్శించుకునేందుకు అనుమతిస్తారు. అంటే ఆయన చివరిసారిగా చూడటానికి వచ్చిన భక్తులు డిసప్పాయింట్ అవ్వకుండా ఉండడానికి ఈ ఏర్పాటు చేశారు. సమాధి కార్యక్రమం మొత్తంగా చూసుకుంటే 3 నుంచి 3:30 గంటల పాటు జరిగే అవకాశం ఉంది. ముందుగా పూజా కార్యక్రమాలు ఎక్కువసేపు జరుగుతాయి. 9 నుంచి 10 గంటల మధ్యలో ఆయన్ని సమాధిలోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇదంతా పూర్తి వేద మంత్రోచ్చరణ మధ్య జరుగుతుందని చెప్పి మనకు తెలుస్తుంది. పూర్ణిమ.